1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే మధు గారు. నమస్తే అండి. మధు, మనం ఒక వీడియో ఆల్రెడీ బాగా వైరల్ అవుతూ ఉంది. వాళ్ళ అమ్మ చనిపోయితే 24 గంటల వరకు బంధువుల కోసం ఎదురు చూస్తే ఒక్కరు కూడా రాలేదు. దహన సంస్కారాలు ఆఖరికి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి చేసేశారు. నిజంగా ఈ కాలం ఏమైపోతుంది? ఆ పసిబిడ్డను చూసి కూడా ఎవరికి ఎందుకు మనసు కరగలేదు? రేపు ఇవన్నీ చూసిన ఆ బిడ్డ మనసు ఎలా మారుతుంది? వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? సొసైటీలో వాళ్ళు ఎలా ఉంటారు? ఇలాంటి పరిస్థితుల్లో తల్లిని చూసిన బిడ్డ ఎవరైనా సొసైటీ మీద నెగిటివ్ గానే పెరుగుతారండి. సో ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక యాంటీ సోషల్ యాక్టివిటీ చేసే విధంగా నక్సలైట్లు వీళ్ళందరినీ మనం తిడుతుంటాం కానీ సొసైటీ నా తల్లి అనేది ఎమోషన్ ఎవరికైనా. Yes, ఖచ్చితంగా. మన అమ్మని ఇలా చూసింది అంటే ఆ సొసైటీ నా బిడ్డ ఎలా మంచిగా చూస్తాడు రేపొద్దున? 100% చూడరు. ఎవరైనా ఒకవేళ ఆ బేబీని తీసుకొని పెంచే వాళ్ళు కరెక్ట్గా పెంచి పాజిటివ్గా వాళ్ళకి నేర్పిస్తూ పెంచితే తప్ప వాళ్ళు పడిన స్ట్రగుల్ అంతా సొసైటీ మీద 100% బ్యాడ్ ఇంప్రెషనే ఇస్తుంది. కాబట్టి అలాంటి పిల్లలే యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తుంటారు. సో మనం అనుకుంటాం వీళ్ళని ఏంటబ్బా ఇలా తీర్చారు, ఇలా అయిపోయారు, వీళ్ళు ఎందుకు ఇంత హార్డ్గా ఉన్నారని మనం అనుకుంటాం. బట్ వాళ్ళ పాస్ట్ చూస్తే ఖచ్చితంగా బాధేస్తుంది చాలా విషయాల్లో. నేను చూసిన చాలా కేసెస్ ఏంటి అంటే మ్యారేజ్ చేసుకుంటారు, లవ్ మ్యారేజ్, తల్లిదండ్రులకి చెప్పకుండానో తెలియకుండానో సిచ్యువేషన్స్ వల్లనో. సో అక్కడితో తల్లిదండ్రులు తెంచేసుకుంటారు, ఈ పిల్ల మా పరువు తీసి వెళ్ళిపోయింది, ఇంక ఈ పాప చచ్చినా బతికినా మాకు అవసరం లేదని చాలా మంది తల్లిదండ్రులు అక్కడ డ్రాప్ అయిపోతారు. తర్వాత అమ్మాయి వెళ్ళిన చోట చేసుకున్నవాడు మంచోడైతే పర్వాలేదు, వాడు వెధవైతే వాడు వెధవై వాడు వాడుకొని వెళ్ళిపోతాడు. ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఆ అమ్మాయి ఇంకా బ్రతకలేకో ఏదో ఒక ప్రాబ్లం వచ్చో ఏదో విధంగా చనిపోయింది అనుకుందాం. అప్పుడు ఎవరు వస్తారు? తల్లిదండ్రులు రారు, బంధువులు ఎవరు రారు తల్లిదండ్రులు రాకపోతే. సో అత్తమామలు ఇట్లాంటి యదవని కన్నారు కాబట్టి వాళ్ళు అసలు పట్టించుకుని ఉండేవాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు అసలు రారు. ఇంకా వాడు ఆల్రెడీ వదిలేసి వెళ్ళిపోయిన వాడు ఎలా వస్తారండి? వాడు ఇంకా ఆ పిల్లాడు ఏకాకే కదా. అలాంటప్పుడు ఇంకా సమాజం మీద ఆ బిడ్డకి ఎంత నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది. ఆ అమ్మ నాన్నలు చనిపోయారు అన్న ఫీలింగ్ తనకు వస్తుంది. తన భర్త అంటే ఆ పిల్లాడికి తండ్రి బ్రతికున్నా తన దృష్టిలో బ్రతికి లేనట్లే కదా. ఆ సిచ్యువేషన్ లో కూడా రాలేదు, కనీసం తల్లి కోసం కాకపోయినా ఆ బిడ్డ కోసమైనా వచ్చి ఉండాలి. బిడ్డ కోసం కూడా రానప్పుడు తల్లి తండ్రి ఈ సమాజం ఈ సొసైటీ ఈ కాన్సెప్ట్ మొత్తం వాళ్ళకి నెగిటివ్ గానే కనిపించేస్తుంది. కాబట్టి ఆ పిల్లలు ఇంకా లైఫ్ లాంగ్ ఆ ట్రామాతోనే పెరుగుతారు. ఒకవేళ సమాజానికి యాంటీ సోషల్ గా చేయలేకపోయినా చాలా లో సెల్ఫ్ ఎస్టీమ్ తోనే పెరుగుతారు వాళ్ళు. నా జీవితం ఇంతే, నేనేం సాధించలేను, నా లైఫ్ ఇంతే, మనిషి బ్రతకడం అంటేనే కష్టం ఈ సమాజంలో అన్న థాట్ ప్రాసెస్ లోనే ఉంటారు వాళ్ళు ఎప్పటికీ. ఎంత చదువుకున్నా ఈవెన్ ఎంత సంపాదించినా వాళ్ళకి లోపల ఆ భయము తెలియని ఫియర్ లైఫ్ అంతా వాళ్ళని వేధిస్తుంది. సో పిల్లల్ని మాత్రం మనం అలాంటి సిచ్యువేషన్ లో ఎప్పుడు పెట్టకూడదండి. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా అండి, చాలా మంది లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత తల్లిదండ్రులు వదిలేస్తారా, ఆ అమ్మాయిల్ని చేసుకున్న హస్బెండ్ ఎవరైతే ఉన్నారో 2 రోజులు వాడుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వీళ్ళే చాలా మంది వేశ్యలుగా తయారైపోతున్నారు. సో వాళ్ళని నేను చాలా మందిని అడిగి మాట్లాడానమ్మా, ఎందుకు మీరు మళ్ళీ మీ ఇంటికి వెళ్ళలేదు? మేము ఇంత తప్పు చేసి వచ్చాక మా ఫ్యామిలీ మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుందా? మేము ఎంత పరువు తక్కువ వాళ్ళకి, కాబట్టి మేము వెళ్ళలేం. మేమే తప్పు చేసామని మాకే తెలుసు కాబట్టి మేము వెళ్ళలేం, వెళ్ళి సమాధానం చెప్పలేం, వాళ్ళ ముందర నిలబడలేం అని చెప్పి వీళ్ళు అదే పని చేస్తూనే ఉన్నారు, అక్కడే ఉండిపోయారు. ఎప్పటికైనా అతను వస్తాడేమో, ఎప్పటికైనా వీళ్ళ లైఫ్ బాగుంటుందేమో అని. సో ఆ రోడ్లో బ్రతుకుతున్న ఆడపిల్లలు తప్పని మనం అనుకుంటాం కానీ వాళ్ళ జీవితం నమ్మి మోసపోయిన ఒక పనికిరాని చెత్త కుప్పలాగా సమాజం చూస్తుంది అంతే. నిజంగా అది కరెక్టే. లవ్ మ్యారేజెస్ తర్వాత చేసుకున్న తర్వాత ఒకసారి పేరెంట్స్ కి దూరం అయితే నీ దగ్గరికి ఎంతో మంది క్లయింట్స్ వచ్చింటారు. సో మళ్ళా వెళ్ళాలి అని ట్రై చేసే వాళ్ళు ఉంటారమ్మా. ఉంటారు, 100% ఉన్నారండి. ఈ మధ్య కాలంలో కూడా ఒక అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసేసుకుంది. వాళ్ళ అత్తమామలు ఏం చేశారు, నువ్వు చేసుకుని వచ్చేసావు, మాతోనే ఉండి ఇక్కడే ఉండి అన్ని చూస్తాం, కానీ మీ పేరెంట్స్ రాకూడదు, నీతో మాట్లాడకూడదు, నువ్వు మాట్లాడకూడదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. 3 yearsగా అమ్మాయి అదే ఇంట్లో నరకం అనుభవిస్తూనే ఏడుస్తూనే ఉంది. హస్బెండ్ మంచోడే, అత్తమామలు మంచోడే, ఇల్లు బాగుంది, డబ్బులు ఉంది, అన్నీ ఉంది, కానీ తల్లిదండ్రులు రావట్లేదు, వాళ్ళని నేను చూడట్లేదు, వాళ్ళని మోసం చేశాను అన్న గిల్ట్ ఫీలింగ్తో ఈ అమ్మాయికి 1.5 hour మాట్లాడుతుంది, ఏడుపు ఆగట్లేదు. బిడ్డ ఎంత మంచిగా ఉన్నాడో, ఆ బిడ్డను చూసినా తనతో ఆడుకోవట్లేదు, తనకేం చెయ్యట్లేదు, ఆ బాధలోనే ఉండిపోయింది ఈ పాప. హస్బెండ్తో కూడా సరిగా లేదు. దీనివల్ల లేటర్ లైఫ్ ఏమవుతుంది, హస్బెండ్ ఎంతసేపు చూస్తాడు 3 yearsకి ఇలా ఉంటే?
అతను ఆ. ఏదో ఒక మిస్టేక్ చేస్తాడు రేపు పొద్దున్న నుంచి ఇంకా డివియేట్ అవ్వడానికి. సో నువ్వు వచ్చిన పర్పస్ ఏంటి? నీ హస్బెండ్ని కోల్పోతావు, బిడ్డని కోల్పోతావు, తల్లిదండ్రులను ఆల్రెడీ కోల్పోయావు. ఇంకా నీకంటూ ఏం మిగిలింది? చేసిన తప్పే అర్థం చేసుకోవాలి. అత్తమామలు కూడా అలా చేయకూడదు. మీ ఇంట్లో ఆడబిడ్డనైతే మీరు ఇలానే ఆ. చూస్తారా? మీ నిజమే. ఇంట్లో మీ కూతుర్ని చూడకుండా, మాట్లాడకుండా మీరు ఉండలేరుగా. అలానే మన ఇంటికి వచ్చిన ఆడబిడ్డ కూడా వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడకుండా ఉంటే తను డల్‌గా ఉంటది. బాధపడుతూ ఉంటుంది. సరిగ్గా మిమ్మల్ని కూడా ప్రేమించలేదు. రేపొద్దున మీ కూతురొచ్చి మీకు అన్నీ చేయదండి. మీ ఇంట్లో ఉన్న కోడలే మీకు అన్నీ చేయాలి. ఏయ్! అంటే ఆ అమ్మాయిని సంతోషంగా చూడాలి. నేను ఒక్కటి ఆలోచించానండి. ఈ సమాజం ఎందుకు బాధపడుతుంది? ఇంత హారిబుల్‌గా ఏదో ఒక సిట్యుయేషన్‌లో బాధపడుతుందంటే, కుటుంబ వ్యవస్థలో రైట్. ఎక్కడి నుంచో ఒక ఆడపిల్లని మన ఇంటికి తెచ్చుకున్నాం. ఆ ఆడపిల్ల కంట్లో కన్నీళ్లు రాకుండా మీరు చూసుకుంటేనే మీ ఇల్లు హ్యాపీగా సంతోషంగా ఉంటది. ఉంటుంది. అవును. మీరు ఎప్పుడైతే ఏడిపిస్తూ, బాధపెడుతూ, మనసులో బాధపడుతున్నా చాలు తను. మీ ఇంటికి మంచి ఎలా జరుగుతుంది? ఆడపిల్లని మహాలక్ష్మి అంటాం గదా! ఆ మహాలక్ష్మిని కంటి ముందు తిరుగుతున్న మహాలక్ష్మిని బాధపెట్టి ఏడిపిస్తే ధనలక్ష్మి ఎలా ఎలా వస్తుంది? వస్తది? కరెక్ట్. కదా! మీ ఇంటికి సంతోషం, సంపూర్ణ లక్ష్మి ఎలా వస్తుంది? ఆడపిల్ల కూతురైనా, కోడలైనా మీరు తనకంటూ గౌరవాన్నివ్వాలి. తనకంటూ ప్రేమనివ్వాలి. తనకంటూ కొంచెం స్వేచ్ఛనివ్వాలి. అప్పుడే మీ కుటుంబం కలకలలాడుతుంది. మీ ఇల్లు సంతోషంగా ఉంటుంది. తను బాధపడితే మీరెవ్వరు సంతోషంగా ఉండలేరు. అది అసలు విషయం. మనం అనుకుంటాం తనొక్కటే కదా బాధపడుతుంది. మనం బాధ పెడుతున్నామని. తను చేసే వంటలో ప్రేమ మీకు అందదు. హ్మ్. తను చూపించే సేవలో ఆ ప్రేమ మీకు అందదు. భర్తకైనా, అత్తమామలకైనా. నిజంగా మీరు ఆడపిల్లను బాగా చూసుకోండి. తను చూపించే ప్రేమ 1000 రెట్లు మీకు అధికంగా ఇస్తుంది. ఆడపిల్లలో ఉన్న గొప్ప గుణం అదే అండి. మనం ఏదైనా ఒక్క పాయింట్, ఒక్క పర్సెంట్ ఇస్తే తను దాన్ని 1000% రిటర్న్ ఇస్తది కదా! ఆ ప్రేమను మీరు అందుకోవాలంటే ఈ పిచ్చి ఆలోచనల్ని, సాధించాలనే ఆలోచనల్ని తీసేయండి. మీ బిడ్డలాగా చూసుకోండి. తనే మీకు చివరి శ్వాస వరకు తోడుండేది. మీ కొడుకు కాదమ్మా, మీ కూతురు కాదమ్మా, మీ ఇంటికొచ్చిన కోడలు. రైట్. అందుకే ఇంట్లో ఆడపిల్లలు నవ్వుతూ ఉంటే ఆ కుటుంబం అంతా నవ్వుతూ ఉంటారని ఊరికే అనలేదు పెద్దవాళ్ళు. వీళ్ళు ఆడపిల్ల అంటే వాళ్ళింటి ఆడపిల్ల అనుకుంటున్నారు. సరే. ఎక్కడికెళ్ళినా మన అదే ఇంట్లో కదా ఆడపిల్ల కరెక్ట్. బావుంటే చాలు. ఆ! మన ఇంటికొచ్చిన ఆడపిల్ల మన పిల్ల కాదు. కాదు. ఏ ఆడపిల్లైనా ఆడపిల్ల అనేది మర్చిపోతున్నారు. యెస్. హ్మ్. థాంక్ యూ. యెస్. గుడ్.